ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి 7 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఢమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రభునందు ప్రియమైన వల్లరా, ఈ ప్రశస్తమైన వాక్య భాగంలో ప్రేమకున్న ఔన్నత్యమును, ప్రేమకున్న అద్భుత అనుభూతిని అపోస్తలుడైన పౌలు మనకు చాలా వివరంగా వ్రాస్తున్నాడు. అవును, దేవుడు ప్రేమస్వరూపి, కానీ దేవునిలో ఉన్న గుణాలు ఏమిటి? ఈ ప్రేమ ద్వారా ఆయన మనకు రుజువుపరుస్తున్నాడు. ప్రతి మనిషి ముక్కోపిగా జీవిస్తూ ఉంటాడు, సహించలేడు, ఓర్చుకోలేడు. కానీ ప్రేమ ఎవరి గుండెల్లో ఉంటుందో, దైవికమైన ప్రేమతో ఎవరు నిండుకొని ఉంటున్నారో, సుమారు ఒక 15 రకాల అనుభూతులు వారి బ్రతుకులు వారు కలిగి ఉంటున్నారు. ప్రేమ గనుక వారి గుండెలో లేకపోతే ఈ 15 రకాల అనుభూతులు వారి జీవితాల్లో కనబడదు. ప్రేమ కలిగిన వ్యక్తి, ప్రేమలో ఉన్న మొట్టమొదటి అద్భుతమైన గుణం ఏంటంటే దీర్ఘకాలము సహించును, అంటే తొందరగా కోపపడదు. అది సహనము కలిగి ఉంటుంది. అన్ని విషయంలో సహించుకునేటటువంటి గొప్ప గుణము ప్రేమకు ఉంటుంది. సో ప్రేమ దీర్ఘకాలము సహించగలదు, అది దయ చూపిస్తుంది. దేవునిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే దేవుడు దీర్ఘశాంతుడు, ఆయన దయాలత్వం కలిగినవాడు, దయగలిగినవాడు. ప్రేమ కలిగిన వ్యక్తిలో కూడాను దీర్ఘశాంతం ఉంటుంది, దయగలిగిన గుణం ఉంటుంది. మూడవదిగా, ప్రేమ మత్సరపడదు, ఎవరి మీద మత్సరము చూపించదు, ఎవరితో కూడాను దుడుసుగా ప్రవర్తించదు, ఎవరి గురించినటువంటి తప్పుడు అభిప్రాయాలు ప్రేమలో ఉండదు. నాలుగోదిగా, ప్రేమ ఢమ్మముగా ప్రవర్తించదు. ప్రేమలో ఆ ప్రవర్తన చాలా మంచిది, చాలా వినయము, భక్తితో, వినమ్రంతో ఉంటుంది. కానీ ఆడంబరంగా, ఢమ్మముగా ప్రేమ ఎప్పుడు కూడా ప్రవర్తించదు. ఎవరి జీవితాల్లో ప్రేమ ఉంటుందో వారు ఢమ్మముగా ప్రవర్తించరు. ఐదోదిగా, ప్రేమ ఉప్పొంగదు. పాలు ఉప్పొంగిపోతుంది, పాడైపోతుంది, నష్టమైపోతుంది. ఏ వ్యక్తి అయితే మాటల ద్వారా ఉప్పొంగుతూ గొప్పలు చెప్తూ ఉంటారో వాళ్ళు నిజంగా ప్రేమ లేదు. ప్రేమ ఉన్నవాడు ఎప్పుడు తన గురించి తను గొప్పలు చెప్పుకోడు. ఆయన ఉప్పొంగుడు. తనకిది ఉంది, తనకు అది ఉంది, తనకి ఎవరు అసలు తన పరిస్థితి వేరు, తనకెవరు సాటి రారు అని ఉప్పొంగే మాటలు ఆయన పలకలేడు. ఆరోదిగా, ప్రేమలో ఉన్నటువంటి విశిష్టమైన గుణము అమర్యాదగా నడవదు. చాలామంది మర్యాద లేకుండా ప్రవర్తించడం, మాట్లాడడం, నడవడం చూస్తూ ఉంటాం. క్రైస్తువులు కానీ, క్రైస్తవేతరులు కానీ అమర్యాదగా మాట్లాడుతున్నారు, ఒకరికి కించితపరిచి మాట్లాడుతున్నారు. అంటే ప్రేమ లేనప్పుడే అవన్నీ వస్తుంది. ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరిని తక్కువ అంచనా వేయడు, అమర్యాదగా ఎప్పుడు ప్రవర్తించడు.
ప్రేమ స్వప్రయోజనము విచారించుకోదు, సెల్ఫిష్నెస్ ఉండదు. ప్రేమ ఎప్పుడు కూడాను తన జీవితం పట్ల తను ఎప్పుడు కూడా గొప్పలుగా కోరుకోదు. తన జీవితంలో నాకేం మంచి జరగాలి, ఎవరెలా పోయినా నాకేం పర్వాలేదు, నాకు మంచి జరిగితే చాలు అని తన స్వప్రయోజనము గురించి అది ఎప్పుడు కూడాను విచారించుకోదు. అది ప్రేమలో ఉన్న గొప్ప ఔన్నత్యం. 8వదిగా త్వరగా కోపపడదు. ప్రేమ కోపగించదు. కొన్నిసార్లు ప్రతికూల వాతావరణం ఏర్పడి రకరకాల పరిస్థితులు మన చుట్టూ కనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రేమ శాంతంగా అన్ని భరిస్తుంది. ప్రేమ అన్ని కూడాను సహిస్తుంది. ఎందుకంటే ప్రేమలో ఉన్నటువంటి అద్భుతమైన ఆ రెండో అనుభూతిని చూసాం కదా. ప్రేమ మొదటి అనుభూతి, అది దీర్ఘకాలము సహిస్తుంది, అది కోపపడదు. 9వదిగా అపకారం మనసులో ఉంచుకొనదు. నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరైనా ఏదైనా అంటే, ఎవరైనా ఏదైనా చేస్తే అది మనసులో పెట్టుకొని, పలానా వాళ్ళు నాకు ఇలాగ అన్నారు, చచ్చే వరకు వారితో మాట్లాడకూడదు, వారితో కలవకూడదు, వారికి పలకరించకూడదు అనేది ప్రేమకున్న లక్షణాలు కాదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎవరు అపకారము చేసినా అది నువ్వు మనసులో ఉంచుకుంటే నువ్వు ప్రేమ కలిగిన బిడ్డవి కావు. అది మనసు నుంచి తీసివేసే. ప్రేమ అపకారములు, ఎవరు అపకారం చేస్తే అది మనసులో పెట్టుకోదు. 9, దుర్నీతి విషయంలో సంతోషపడదు. ఎవరైనా దుర్నీతిగా జీవిస్తే ఆ దుర్నీతి కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవిత విధానం బట్టి ఎప్పుడు సంతోషపడదు. అంటే మనకి ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే, వారికి ఏమైనా ఇబ్బందులు సంభవించింది అనుకోండి, దాని విషయంలో ఆనందించరు. అయ్యో పాపం, ఎందుకలా అయిపోయింది అని అంటారు. ఆ ప్రేమ గల హృదయానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ప్రేమ లేని జీవితాల్లో మంచిగా అయింది, వాళ్ళకి ఇలాగే అవ్వాలి అంటారు. అది సో దుర్నీతి విషయంలో సంతోషపడదు. సత్యమునందు సంతోషించును. సత్యమందు అనగా దేవుని వాక్యమందు ఎల్లప్పుడూ సంతోషిస్తుంది. ప్రేమలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రత్యేకమైనటువంటి గుణం అది. ప్రేమ ద్వారా సత్యము అనగా దేవుని యొక్క వాక్యములో వారు స్థిరంగా ఉంటారు కనుక వాక్యమును బట్టి సంతోషిస్తుంటారు. ప్రేమలో సత్యం ఉంది. ఆ సత్యము వారికి సంతోషకరంగా ఉంచగలుగుతుంది. అన్నిటినీ తాళుకొనును. చూస్తున్నప్పుడు 7వది అన్నిటినీ తాళుకొనిటట్టు, 6వది అన్నిటినీ తాళుకుంటుంది, అన్ని ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహిస్తూ వెళ్తుంది, భరిస్తూ వెళ్తుంది. ప్రేమ లేనివాడు ఏది తాళుకోడు. ప్రతిదానికి రోషం చూపిస్తాడు, ప్రతిదానికి కోపగిస్తాడు, అందరికీ తనకంటే నీచునుగా చూస్తాడు. 8వదిగా అన్నిటినీ ప్రేమ నమ్ముతుంది. చాలామంది ఏమంటారంటే, అందరికీ నమ్మేసి పాడైపోతున్నారు, అన్నిటికీ నమ్మి మోసపోతున్నారు అంటారు. ప్రేమకున్న గుణమే అండి. ఎవరేం చెప్పినా నమ్ముతారు, అందరికీ నమ్ముతారు. ప్రేమ కలిగిన నిండుగుండి కదా అది. మీ హృదయంలో ప్రేమ నిండుగా ఉన్నప్పుడు అన్నిటికీ మీరు నమ్ముతారు, ఎవరేం చెప్పినా మీరు నమ్ముతారు. అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. అది ప్రేమ ద్వారా మీ జీవితాల్లో ఉన్నటువంటి ఒక పవిత్రమైన నమ్మకత్వమైన గుండె అది. ఇకపోతే 9వది అన్నిటినీ నిరీక్షించును. ఏ విషయమైనా సరే నిరీక్షణ కలిగి ఉంటుంది ప్రేమ. ప్రేమలో ఒక నిరీక్షణ గల అనుభూతులు ఉన్నాయి. అది నమ్ముతుంది, అలాగే నిరీక్షణ కలిగి ఉంటుంది. ఒక మాట ఎవరైనా చెప్పారనుకోండి, ఓకే అది జరుగుతుంది, అది జరిగిస్తాడు. ఒక నమ్మకం.
ఒక నిరీక్షణ, ఒక హోప్. సో ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇవి. తర్వాత 15ది అన్నిటినీ ఓర్చును. వాస్తవానికి ఈ తాళుకొనును అనేది 12, 13, 14, 15 మనం చూస్తున్నప్పుడు అన్నిటిని తాళుకొనును అనేది, అన్నిటిని నమ్మును అనేది మనం చూస్తున్నప్పుడు అది 13ది, అన్నిటిని నిరీక్షించును అనేది 14ది, అలాగే అన్నిటినీ ఓర్చును 15ది. అంటే దాదాపుగా ఈ వాక్య భాగములో ఈ ప్రేమకున్నటువంటి 15 అద్భుతమైనటువంటి గుణాలు అమర్చబడి ఉన్నది. ప్రేమలో ఈ 15 రకాల గుణాలు దేవుడు అది సిద్ధపరిచి ఉంచాడు. అది అపోస్తలుడు పౌలు మనకు వివరిస్తున్నాడు. ముందే అన్నాడు కదా, సర్వోన్నతమైన మార్గము మీకు నేను తెలుపుచున్నానని. దేవుని యొక్క ప్రేమ మార్గము ఈ సర్వోత్తమమైన మార్గము. దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుని మార్గములో నడిచేటటువంటి వారందరూ ప్రేమ కలిగిన జీవితము కలిగిన వారు ఈ 15 రకాల అనుభూతులు కలిగి ఉంటారు. వారు ప్రేమ కలిగిన దేవుని యొక్క ప్రియమైన బిడ్డల కనుక క్రీస్తు ప్రభు తను మృత్యుంజయి లేచిన తర్వాత నేను మిమ్మను ప్రేమించేలాగున మీరు ఇతరులను ప్రేమించుడి అన్నాడు. కనుక నిన్ను వలెని పొరుగు అని ప్రేమించు అన్న మాట ఈ వాక్యములు సార్థకంగా చూస్తున్నాం. యేసయ్య నిష్కళంకమైన వాడు, ఓర్చుకున్నవాడు, సహించుకున్నవాడు, నిరీక్షణ కలిగిన వాడు, నమ్మకమైన వాడు, తాళుకున్నవాడు. ఈ 15 రకాల క్యారెక్టర్ యేసు ప్రభులో పుష్కలంగా ఉంది. కనుక క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తును వెంబడిస్తున్న తన ప్రియ విశ్వాసులు, తన బిడ్డలు ఈ 15 రకాల గుణాలు ఆవశ్యకంగా ప్రతి జీవితాల్లో కలిగి ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రేమ గుణము మనం కలిగి జీవించడానికి రండి. ఈ పరిశుద్ధ ఆదివారమున ప్రభు పాదసన్నిధిలో మనము ప్రార్థనతో మనం సమర్పించుకొని అటు ప్రేమ మార్గము, సర్వోత్తమమైన మార్గములో మమ్మల్ని నడిపించు దేవా అని దేవునికి వేడుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ యొక్క ప్రేమ మార్గములో, సర్వోత్తమమైన మార్గములో మమ్మల్ని నడిపించండి. ప్రేమకున్నటువంటి అత్యున్నతమైన ఈ 15 గుణాలు మా జీవితంలో కలిగి ఉండడానికి, అట్టి ప్రకారంగా నడుచుకోవడానికి కృపద ఇచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకునమని, ఈ వాక్య భాగం ద్వారా మా దీన జీవితాన్ని దర్శించుమని, నూతన కార్యములు, నూతన అనుభూతి, నూతన ఆశీర్వాదాలు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.